వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో బూడిద గుమ్మడికాయ, దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తారు. ప్రతి శుభకార్యంలోనూ ఈ బూడిద గుమ్మడికాయ అనేది ఉంటుంది. అయితే దీన్ని ఒక జ్యూస్ లాగా తయారు చేసి తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి బూడిద గుమ్మడికాయ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు, దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే కంప్లీట్ అయిందా యాగం సంపూర్ణంగా 2021లో ఫస్ట్ టైం మాఘమాసం మహాశౌర్య యాగం నేను స్టార్ట్ చేశాను. 30 రోజుల పాటు కర్త చేసేవాడిని, కర్త అంట. 30 రోజుల పాటు ఒకటే పనిని, ఒకరోజు యజ్ఞం చేస్తే హవిస్సు ఇస్తే యజ్ఞకుండానితో ఏదైనా చేస్తే దాన్ని హోమం అంట. దీన్ని కంటిన్యూగా ఒక 14 రోజులు చేస్తే యాగం అంట. 30 రోజుల పాటు అంటే మాసం, మాఘమాసం పాడ్యమి నుంచి అమావాస్య వరకు చేసేదాన్ని మహాశౌర్య యాగం అంటారు. అంటే మనకి అశ్వమేధ యాగం అని చాలా యాగాలు ఉన్నాయి. అన్ని యాగాల కన్నా ఉత్కృష్టమైనటువంటి యాగం మహాశౌర్య యాగం. ఇది సూర్యనారాయణమూర్తికి సంబంధించింది. ఎందుకు దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానంటే, ఆరోగ్య ప్రదాత ఐశ్వర్యదాత సూర్యనారాయణమూర్తి. మనకి వేదాలు పురాణాలు చెప్పేవేంటి అంటే, అక్షయపాత్ర గురించి విన్నారు కదా, అది ప్రసాదించింది సూర్యనారాయణమూర్తి. శమంతకమణి గురించి విన్నారు కదా, అది కూడా ఇచ్చింది సూర్యనారాయణమూర్తి. శ్రీకృష్ణ పరమాత్మ కొడుకుకి శాంభుడికి శరీరం ఆరోగ్యం చెడిపోతే, కుష్ఠరోగం వస్తే ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించింది సూర్యనారాయణ. అంటే ఇలా మనం చూసుకుంటున్న కొద్దీ వేదాలు పురాణాలు కూడా చెప్పేటువంటి సత్యం ఏంటి అంటే, సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్యదాత. అలాంటి ఆరోగ్యాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నేను ఆరోగ్యం గురించి చెప్తున్నానంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్, స్పెషలైజేషన్స్, కార్డియాలజిస్ట్, వాళ్ళందరూ కూడా వాళ్ళ సబ్జెక్ట్లో డాక్టర్స్ అయ్యారు. అంటే కొంతకాలం స్టడీ చేసి జీవనాన్ని దానికి ధారపోసారు. మరి ఇప్పుడు నేను నా బేసిక్, నాది 10th క్లాస్ గ్రాడ్యుయేషన్, 10th అంతే. నేను అంతకు మించి నేను చదువుకున్నది ఈ ఆయుర్వేదం పుస్తకాలు. దాంట్లో నాకు ప్రామాణికత లేదు. నేను ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ చదవలేదు. దాన్ని మరి నేను ఏం చేయాలంటే వేదం నేర్చుకో. ఎందుకంటే ఆయుర్వేదానికి మూలం వేదం కదా. అందుకని వేదాన్ని అధ్యయనం చేయాలంటే నాకు సూర్యుడి గురించి తెలియాలి. నేను సూర్య ఉపాసకుడిని అవ్వాలి. అందుకని సూర్య ఉపాసనలో ప్రధానమైనటువంటిది ఈ మాఘమాసం మహాశౌర్యయాగం. అలాంటి మహాశౌర్యయాగాన్ని రెండోసారి, అంటే మొదటిసారి 2021లో చేశాను. 2025 మాఘమాసాన్ని అత్యంత ఉత్కృష్టంగా వేదం తెలిసిన తర్వాత చేసినటువంటి యాగం ఇది, 30 రోజులు. అయితే గురూజీ, మీరు ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా మాకు తెలుసు, ఏ జబ్బుకి ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చెప్తూ ఉంటారు. అయితే ముందుగా నేను మీతో చేసిన ఎపిసోడ్ కూడా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్. సో ఎందుకు ఇదంత విశిష్టమైనది, దీంతో జ్యూస్ తయారీ అంటే ఎలాగా, తీసుకుంటే ఆరోగ్య లాభాలు ఏంటి? కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ప్రారంభమే మనకి బూడిద గుమ్మడికాయతో స్టార్ట్ అవుతుంది. మన శరీరంలో 12 రకాల వ్యవస్థలు ఉంటాయి. అందులో జీర్ణ వ్యవస్థ ప్రధానమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థని కంట్రోల్లో ఉంచేది కానీ, లేకపోతే క్యూర్ చేసేది కానీ, ఏమైనా సమస్యలు వస్తే క్యూర్ చేసేది కానీ బూడిద గుమ్మడికాయ. ఆరోగ్య వ్యవస్థలో వచ్చేటువంటి మొట్టమొదటి ఫలం బూడిద గుమ్మడికాయ. దీన్ని కూష్మాండ ఫలము అంటారు. కూష్మాండం ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా మనకి మీరు చాలా రకాల రోగాలు 100 పేర్లు పెట్టండి, ఎన్ని పేర్లు పెట్టినా ప్రధానమైనటువంటి కారణం శరీరంలో జీర్ణ వ్యవస్థ చెడిపోవటం. దీన్ని ప్రధానంగా తీసుకుని దాన్ని సరిచేయటానికి ఈ బూడిద గుమ్మడికాయని తీసుకోవడం. మరి దేనికి ఎందుకంత విశిష్టత అంటే, మామూలుగా బలిహరణ అంటారు. అంటే బలి అనగానే జనం అందరూ అనుకునేది ఏంటంటే కోళ్ళని, మేకపోతుల్ని బలిస్తారు. అంటే ఒక 100 మేకల యొక్క శక్తి, అంటే 100 మేకలు ఆహారంగా తయారు చేసి తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి ఒక బూడిద గుమ్మడికాయలో ఉంటుంది. హై కాస్మిక్ ఎనర్జీని నిక్షిప్తం చేసుకున్నటువంటి పదార్థం ఇది బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్కి అంటే కావలసిన పదార్థాలు అంటే ఏంటి? దీనికి మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుమ్మడికాయని. 200 గ్రాముల బూడిద గుమ్మడికాయ మొక్కను తీసుకోవాలి. దీంతో పాటు అనుసంధానంగా మనకి కంపల్సరీ కొన్ని పదార్థాలను విరివిగా వాడుతూ ఉంటాం. ఇందులో మనకి అంటే మన శరీరంలో ఆహార వ్యవస్థ చెడిపోవడం ద్వారా ఆమ్లాలు పెరిగి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ ఆమ్ల వ్యవస్థని మార్చడానికి ఉపయోగపడే పదార్థాలన్నీ కూడా క్షారగుణాలని కలిగి ఉంటాయి. ఆ క్షారగుణాలు అత్యధికంగా కలిగి ఉన్నటువంటి పదార్థం మిరియాలు. అందులో మనం మిరియాల పొడిని వాడతాం. అలాగే జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి, మన శరీరంలో వ్యర్థాలను విసర్జించడానికి మనం వాడుతున్నటువంటి పదార్థాన్ని యొక్క గుణాల్లో ఔషధీ గుణాలను వెలికి తీయడానికి అల్లాన్ని వాడతాం. ఇది పైత్యాన్ని కూడా హరిస్తుందని చెప్తూ ఉంటారు. అలాగే రుచికి అని అనుకుంటాం,
మనం సైంధవ లవణాన్ని, లవణము ఇది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ లవణం మనకి సూర్య కిరణాల ద్వారా తయారవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అత్యధికంగా సూర్యశక్తిని నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. బూడిద ఉన్న గుమ్మడికాయనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బూడిదకి ప్రమాణం ఏంటి అంటే లేతగా ఉన్నప్పుడు దీని మీద ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ముదిరింది అనే సంకేతం. ఇది మనం వాడుకోవడానికి ఉపయుక్తకరంగా ఉంది అని తెలియడానికి ఈ బూడిద విభూది, అంటే మనం హోమం చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మానికి ఎంత శక్తి ఉంటుందో దీని మీద ఉన్నటువంటి ఆ బూడిదకు కూడా అంతే శక్తి ఉంటుంది. కేవలం దాని మీద ఉన్నటువంటి మట్టిని మాత్రమే మనం శుభ్రం చేసుకుని దాన్ని పూర్తిగా సమూలంగా వాడుకోవాలి. అంటే చాలా మంది బూడిద గుమ్మడికాయ వాడుతున్నారు కానీ తొక్కని గింజల్ని తీసి పారేసి కేవలం ఆ మధ్యలో ఉన్నటువంటి కాండాన్ని మాత్రమే వాడతారు. దానివల్ల ఉపయోగం 10% ఉంటుంది. తొక్క గింజలతో సహా వాడుకోవడం ద్వారా 100% మనకి ఉపయోగాలు ఉంటాయి. ఖచ్చితంగా గురువు గారు స్టార్ట్ చేద్దామండి. చాలా మందికి అపోహ, బూడిద గుమ్మడికాయని కొయ్యకూడదు, ఇది అపోహ మాత్రమే. అందుకని అపోహ అన్నాను. ఇది ముదరగానే ఇంకొంచెం టైం పడుతుంది, కొంచెం సెమీగా ఉంది, ఇంకా ముదరాలి, చాలా గట్టిగా ఉండాలి. ఈ గింజలు కూడా ఇంకొంచెం పరిపక్వత చెందాలి. మినిమం 200 గ్రామ్స్ ఉండాలి. ఇది ఒకళ్ళకి ఈజీగా వస్తుందిగా. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏ టైంలోనే తీసుకోవచ్చు అంటారా గురూజీ? అంటే మనం తీసుకునే ఆహారంలో 80% క్షార పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షార పదార్థాలు ఆమ్లతత్వాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అందుకని మన శరీరం ఎప్పుడు కూడా, అంటే మీకు ఆకలి వేస్తుంది అంటే మీ శరీరంలో ఆమ్లాలు పెరిగాయి అని శరీరం ఇండికేట్ చేస్తుంది. అప్పుడు మనం ఇవ్వాల్సింది క్షారం, అంటే ఈ జ్యూస్ అన్నమాట. ఇలాంటి జ్యూసెస్, కొంచెం అల్లం ముక్క. అల్లం ప్రతి పదార్థానికి వాహకారిగా పనిచేస్తుంది. ఇందులో తనని తాను కాపాడుకోవడానికి అల్లం యొక్క తొక్కలో విపరీతమైనటువంటి పోషకాలు ఉండడం వల్ల కొంచెం ఇరిటేషన్ అవి వస్తూ ఉంటాయి. అందుకని మనం కొంచెం తొక్కని తీసేస్తాం. కంపల్సరీ ఏదో ఒక పదార్థంతో మేళవించాలి. ఉత్తి అల్లమే అన్ని రకాల, అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్ పనిచేస్తుంది అనుకోవడం అపోహ. ఇప్పుడు ముదరగా ఉన్నటువంటి మేక మాంసంలో అల్లం ఎక్కువ వేస్తారు, ఎందుకు? త్వరగా ఉడుకుతుంది అని చెప్పేసి. అంటే దాని గుణం, ఇప్పుడు చికెన్లో ఫ్లేవర్ కోసం వేస్తారు. ఒక్కొక్క పదార్థంతో కలిసినప్పుడు దాని గుణాలని అది పెంచుతుంది అనమాట. బూడిద గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాము. కొంచెం అల్లం వేసేయండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్. సమ్మర్ కదా, జనరల్గా బూడిద గుమ్మడికాయ అనేది చాలా వెయిట్ చేస్తుంది అలా చెప్తూ ఉంటారు కదా గురూజీ. బూడిద గుమ్మడికాయ చాలా చలవమ్మ. అంటే అది దాంట్లో ఉన్నది ఉష్ణశక్తి, అగ్గి, కానీ అది చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి అందరూ కూడా అపోహ ఏంటంటే మిరియాలు వేడి అనుకుంటారు, కానీ మిరియాలు వేడి తత్వాన్ని కలిగి ఉంటాయి, కానీ శరీరంలో ఉన్న వేడిని శాంతింపచేస్తాయి. ఉష్ణ అయిన శీతలం అని చెప్పేసి అని ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంటుంది. మీరు అడిగారు ఇది మరి బూడిద గుమ్మడికాయ వేడి కదా. బూడిద గుమ్మడికాయ రెగ్యులర్గా తీసుకుంటే నజ్జు, అంటే చలువ చేసేసి జలుబు చేస్తుంది. బూడిద గుమ్మడికాయకి ఒక చక్కటి ఆరమ అనేది ఉంటుంది. మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ అమ్మది, సైంధవ లవణం. మీరు చెప్పిన అత్యధిక ప్రాణశక్తి గల బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక్కసారి దీన్ని ఏ టైంలో తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు? మరి దీనికి ప్రమాణం ఏంటంటే ఇది సనాతనం. దీనికి ప్రమాణం వేదం. వేదంలో అంటే దీనికి కూష్మాండము అనే నామకరణం ఉంది. అంటే దీనికి ప్రమాణం ఏంటంటే వేదమే ప్రమాణం. దీంట్లో ఇది సనాతనమైంది, ఇది సత్యమైంది. ఇప్పుడు అసత్యాన్ని పబ్లిసిటీ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ భయభ్రాంతులతో ఉంటారు. ఎవరైతే బూడిద గుమ్మడికాయని విరివిగా తీసుకుంటారో వాళ్ళు సత్యాన్నే మాట్లాడతారు, సత్యమైనటువంటి పనులే చేస్తారు. అంటే ఈ ఏప్రిల్ మే నెలల్లో సత్యానికి శక్తి పెరుగుతుంది. సత్యం ఏదైతే సత్యం అంటే అరుగుదల అనేది మన సత్యం. అది మనం అసత్యం అంటే తినకూడని పదార్థాలు అసత్యము, అవి మనల్ని ఇబ్బంది పెడతాయి, అప్పుడు మనకి భయం వేస్తుంది. బూడిద గుమ్మడికాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. కేవలం బూడిద గుమ్మడికాయ మనకేదో గ్యాస్ట్రిక్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ని తగ్గిస్తుంది, ఇదే కాదు, ఇది మనలో ధైర్యాన్ని పెంచుతుంది. ధైర్యం అంటే సత్యం. అది మనం సత్యం నిజం చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఇది సత్యం చెప్పేలా చేస్తుంది. మనలో ఉన్నటువంటి గుణాలను కూడా మార్చే గుణం కాయగూరలకు ఉంది. అద్భుతమైనటువంటి గుణాలు దీని గురించి వర్ణించబడ్డాయి. ఇందులో మనం ఇప్పుడు అంటే చూస్తున్న ప్రేక్షకులకి
ఇంతవరకు నేను కాయగూరల గురించే చెప్పాను వెజిటేబుల్ థెరపిస్ట్గా. ఇప్పుడు నేను వేదిక స్కాలర్ని, వేదాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే వీర్యమసి వీర్యం మై దేహి అంటే దీంట్లో ఏముంది మనకు కనపట్ల, దాంట్లో ఉన్నటువంటి గుణం కనపట్ల, దాన్ని మనం అడుగుతున్నాం. వీర్యమసి వీర్యం మై దేహి. పిల్లలు కొంచెం చిన్న చిన్న పిల్లలు భయస్తులు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇచ్చే తల్లులు దీన్ని చేత్తో పట్టుకుని వీర్యం అసి వీర్యం మై దేహి అంటే ఇది ఏదైతే ఉందో అది నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అని అడగటం, ఆ మాట అనుకుని దీన్ని సేవించడం వల్ల మనకి ఎసిడిటీని, అల్సర్స్ని తగ్గిస్తుంది. కడుపులో పుళ్ళు ఉన్నప్పుడు నోటి దుర్వాసన ఉంటుంది, నోటి దుర్వాసనకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే లోపల పుళ్ళని మాన్పిస్తుంది, క్యాన్సర్ సెల్స్ని వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి. ఇది అంటే మనం వర్ణించడానికి అలవి కానంత శక్తి దీంట్లో ఉంది. ఇంకా మనం చాలా చేయాల్సి ఉంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, శక్తి పెరుగుతుంది, సో బ్యాక్టీరియాస్, కడుపులో ఉండేటువంటి పురుగుల్ని వీటిని కూడా నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. సో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి ఇది. ఉదయం మధ్యాహ్నం అంటే ఈ సమ్మర్లో, ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా. అంటే ఎవరు ఎక్కువ ఆకలితో అలమటిస్తున్నారు అంటే విపరీతమైన ఆకలిస్తుంది అంటే ఆమ్లాలు శరీరంలో గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉంది అని అర్థం. దాన్ని ఉపశమనింప చేయటానికి మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఆకలి మీ కంట్రోల్లో ఉంటుంది, అవసరానికి ఆకలేస్తుంది. ఇప్పుడు అందరం కూడా మాక్సిమం బ్రతకడానికి తినాల్సింది తినడానికి మాత్రమే బ్రతుకుతుంది. ఏంటంటే ఆకలేస్తుంది, క్రేవింగ్స్. ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయాలంటే ఈ 30 రోజులు, ఈ మార్చి, ఏప్రిల్, మే, ఈ సమ్మర్ అంతా కూడా మీ పిల్లలు విపరీతమైనటువంటి మాంసాహారాలు, మీకు భయం అంటే మీరు భయపడంటే మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. విపరీతమైనటువంటి మాంసాహారులు అంటే కొన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయని రుద్దేశారు. అవసరం లేకపోయినా 25 గుడ్లు తినండి, 30 గుడ్లు తినండి అని రుద్దేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేశారు. క్యాన్సర్ల బారిన పడటానికి, క్యాన్సర్ల కేసులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది హై ప్రోటీన్. దీంతో చాలా సఫర్ అయిపోతున్నారు అందరూ. ఇప్పుడు ఈ 3 నెలలు కూడా రెగ్యులర్గా ఎక్కువ తీసుకున్నా ఏమవుతుంది, యూరిన్ ఎక్కువ వెళ్తుంది, చెమట ఎక్కువ పడుతుంది, అంతే. అంతకు మించి దీనివల్ల వచ్చే ప్రమాదం ఉండదు. ఒకవేళ నీ బాడీ దాన్ని తట్టుకోలేకపోయింది, వామిటింగ్ అయిపోయి బయటికి ఎలిమినేట్ చేస్తుంది. ఇంతకు మించి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. రెగ్యులర్గా మీ పిల్లలందరికీ కూడా, పెద్దవాళ్ళతో సహా అందరం కూడా 3 పూట్ల బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తీసుకోవడం ద్వారా సత్యం శాశ్వతం అవుతుంది, ఆరోగ్యాలు మన సొంతం అవుతాయి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. బూడిద గుమ్మడికాయ దీనిలో చాలా ప్రాణశక్తి ఉంటుంది, అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మీరు జ్యూస్ తయారు చేసిన విధానం దాంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఏం లేవు. అల్లం, జస్ట్ పెప్పర్ అండ్ మనం సాల్ట్ యూస్ చేసాము, సో వాటర్. ఇంకా దీన్ని ప్రతిరోజు తీసుకోవాలని కోరుకున్నామండి. అందరికీ ఆరోగ్యం చేకూరాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యస్మిత.